వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం, త్వరలో విద్యా వాలంటీర్ల నియామకం, 117 జీవో రద్దు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయ సంఘాలతో సంతృప్తికరంగా ముగిసిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చర్చలు. ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు జరిపిన చర్చలు బుధవారం సంతృప్తికరంగా ముగిశాయి. ఉపాధ్యాయ నాయకులు చేసిన దాదాపు అన్ని సూచనలకు డైరెక్టర్ ఆమోదం తెలిపారు. వర్క్ అడ్జస్ట్మెంట్కు కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసి సర్దుబాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జీవో నెంబర్ 115 రద్దు చేసేందుకు అంగీకరించారు. సర్దుబాటుపై ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేసినందున ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆమోదించిన అంశాల్లో 2-3 రోజులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసి సర్దుబాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రాథమికోన్నత బడుల్లో 98 లోపు విద్యార్థులున్న పాఠశాలలో కూడా న్యాయం జరిగేలా కనీసం 5 పోస్టులు కేటాయిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘ నాయకులు మీడియాకు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉపాధ్యాయుల పని సర్దుబాటును ఆయా యాజమాన్యాల పరిధిలోనే మొదట చేపడతారు. ఆ తర్వాత అవసరం మేరకు ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు. పని సర్దుబాటులో సీనియర్కు విల్లింగ్కు అవకాశం ఇస్తారు. సీనియారిటీ లెక్కింపులో ర్యాంకును పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతినే కొనసాగిస్తారు. మండల విద్యాశాఖాధికారి స్థాయిలోనే సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. మిగులు ఉపాధ్యాయులను మొదట ఆయా మండలాల్లో సర్దుబాటు చేస్తారు. అవసరమైతేనే పక్క మండలానికి పంపిస్తారు. ఎయిడెడ్ టీచర్లకు విలీనమైన తేదీనే సీనియారిటీగా ప్రకటిస్తారు. కర్నూలు జిల్లాకు ఎక్కువ మంది అవసరం ఉన్నందున ప్రత్యేకంగా విద్యా వాలంటీర్ నియమించే విధంగా ఆలోచన అయితే ఉంది. అదేవిధంగా పాఠశాలలో ఆగస్టు 16వ తేదీ ఉన్నటువంటి రోల్ని అయితే ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్ని ఏర్పాటు చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగానైతే విద్యాశాఖ చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని చెప్పవచ్చు.